ఇన్ని చేసిన తర్వాత షకీల ఇంత స్ట్రాంగ్ పర్సన్, ఒక ట్రాన్స్ఫర్మేషన్ అని మీరు కాదు అన్నారు కాబట్టి అమ్మ అని ఇంతమంది మిమ్మల్ని పిలుస్తున్నారు. బిగ్ బాస్కి వెళ్ళిన తర్వాత కూడా వాళ్ళు అమ్మ అని పిలవడం ఏంటి అసలు? అది తెలీదే. ఎలా అనిపించారు మీరు అక్కడ? So ఒక ఫ్రెండ్ గా చూడొచ్చు, లేకుంటే హౌస్ మేట్ గా చూడొచ్చు. అమ్మ ఫిగర్ ఎందుకు కనిపించింది? వాళ్ళకి ఎందుకు కనిపించిందో అండ్ నాకు కూడా అలాగే నా బిడ్డలే అనిపించింది. ఒక శివాజీ అన్న తప్ప, ఆయన పిక్చర్ నేను వర్క్ చేస్తున్నాను. బట్ మిగతా వాళ్ళందరూ నా బిడ్డలు, నా కూతుర్లు, నా కొడుకులు. అలాగే నాకు ఇష్టం. నాకు ఇష్టం వాళ్ళకి వండితే. ఫస్ట్ నాకు వంట రాదన్నాను, తర్వాత వండితే అమ్మ బగారఖానా ఎంత బాగుంది అలా చెయ్యి అనేది. మాంసం లేకుండానే మాంసం కూరలాగా పెట్టేది. మళ్ళీ మాంసం వచ్చినాక అప్పుడే స్విమ్మింగ్ పూల్లో దిగుతా. వాళ్ళు నన్ను పట్టుకొని లాక్కొస్తారు. అమ్మ నా మటన్ చికెన్ వచ్చింది, నువ్వు చేసి పెట్టేవారు, ఎవరైనా అది చెడిపేస్తారు అని అది వాళ్ళకి చేసి పెట్టడం. అది కూడా నాకు ఒక ముక్క కూడా ఇవ్వకుండా వాళ్ళు తినేయటం, అవన్నీ నాకు నచ్చినాయి. బాగా వండుతారా? ఫస్ట్ క్లాస్గా వండుతా. మాకు ఎప్పుడు తినిపిస్తారు? మనం నెక్స్ట్ ప్రోగ్రాంలో పక్కా చేస్తున్నాం మనం 100%. సో వాట్ ఎవర్ నేను అడుగుతాను, మీరు చేసి పెడతారు అంతే కదా? మీ ఫేవరెట్ ఇది లేదు, నేను బాగా చేస్తాను అలా ఏం లేదు కదా? అన్నీ బాగానే చేస్తా. సో నాకు ఇప్పుడు కూడా చెప్పబాకండి. నేను వచ్చినప్పుడు కొని పెట్టి ఇది చెయ్యండి అని చెప్పండి. వాట్ ఎవర్ ఇట్ ఇస్. బీఫ్ పోర్కు మాత్రం నేను చేయను. మిగతా అడగము. మిగతా చేపలకి ఇప్పుడు మటన్, చికెన్, పాయ, బోటి, మెదురు, లివర్ అన్నీ. ఫుడియా? ఎస్. స్వీట్స్? నో. డయాబెటిక్ ఐస్ క్రీమ్? బట్ అందువల్ల కాదు, బట్ నాకు ముందు నుంచే స్వీట్స్ నచ్చవు. చాక్లెట్స్, ఐస్ క్రీమ్ ఏం తింటారు మరి? నో, ఐఎమ్ నాట్ అ స్వీట్ టూత్. ఐ డోంట్ ఈట్. నాకు వచ్చి ఫ్రూట్స్ అంటే మామిడి పండు ఇష్టం. ఓకే. అది ఒక్కరోజు కూర్చొని 2-3 కూడా తినేస్తాను. సో నాకు అర్జ్ పోతుంది నో మోర్ అని. బట్ స్నాక్స్ కూడా తినను. ఐ డోంట్ నో. ఏంటి డైట్ అలా ఏమైనా ఫాలో అవుతారా? నథింగ్. నాకు ఇష్టం ఉండదు. నాకు బ్రేక్ఫాస్ట్ చేయను, డైరెక్ట్ లంచ్ చేస్తాను, దాని తర్వాత డిన్నర్. ఈ మధ్యలో క్రైవింగ్స్ అనేది ఉండటం లేదు. వయసు అయిపోయింది అనుకుంటా. ముందంతా అనుకునే వాళ్ళం కదా, అది తినాలా ఇది తినాలా. ఇప్పుడు నాకు అదంతా లేదు. దీన్ని ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అంటే నో ఫాస్టింగ్ అంతా లేదమ్మా. నో సచ్ ఐడియాస్. ఇప్పుడు కూడా బిర్యానీ నా కాంబినేషన్సే వేరే. లెమన్ రైస్, కర్డ్ రైస్, ఎండి చేప, రసం, రైస్, ఇవన్నీ ఉండాలా. నేను తినేది ఎంత అయినా నాకు ఒక్కొక్క స్పూన్ అయినా ఒక్కొక్కటి కావాలా. సో ఐ యామ్ అ ఫుడీ. బట్ ఈ స్నాక్స్ అనేది ఇప్పుడు ఎప్పుడైనా పులి బంగారాలంటే ఇష్టం. అది కూడా ఇంట్లోనే చేసేస్తా అంతే. ఫుడ్ అనగానే ఐ కెన్ అండర్స్టాండ్ దట్. ఇప్పుడు ఫాస్టింగ్ అనేది లేదు అనుకున్నప్పుడు, రోజా చేసినప్పుడు ఫాస్టింగ్ ఉండాలి కదా, రంజాన్ అంతా. అప్పుడు ఉంటారా? అవును, ఉంటాను అప్పుడు. సో దట్ ఈస్ డిఫరెంట్. దట్ ఈస్ ఫర్ మై రిలీజియన్, ఫర్ మై సెల్ఫ్. నా కోసమే చేస్తున్నాను. అది దానికి కాంప్రమైజ్ లేదు. బట్ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అంతా చేసే అంత నాకు వద్దు. ఏం చేయబోతున్నాను? ఇంకా హీరోయిన్గా చేయబోతున్నాను? లేదుగా. మీరు క్యారెక్టర్ ఆర్టిస్ట్గా చేశారు, కమెడియన్గా కూడా చేశారు, డిఫరెంట్ అన్ని రోల్స్ ప్లే చేసిన తర్వాత ఆ మూవీలో షకీల ఈ క్యారెక్టర్ చేస్తుంది అనుకున్నప్పుడు యూజువల్గా అలాంటి క్యారెక్టర్ చేస్తుందా అనుకునే వాళ్ళు ఉంటారు. లేదు తను ఒక క్యారెక్టర్ ప్లే చేస్తున్నారు, ఒక కామెడీ రోల్ ప్లే చేస్తున్నారు అన్నప్పుడు ఎలా రిసీవ్ చేసుకునే వాళ్ళు సెట్లో మిమ్మల్ని? నన్ను మాత్రం అలాగే చూసేవాళ్ళు. అయ్యో, ఆ చూపులో ఎప్పుడు మారలా. ఇప్పుడు మారింది, అల్హమ్దులిల్లా. ఇప్పుడు మారింది చూపు. అది కూడా కుక్ విత్ కోమాలి తర్వాత మారింది. వాళ్ళు నన్ను చూసేది మాత్రం అలాగే చూస్తారు. బట్ క్యారెక్టర్ అక్కడనేమో కామెడీగా చేస్తూ ఉంటాను, చూసేవాళ్ళు అలాగే చూసారు. సో కుక్ విత్ కోమలి అనేది, ఆ తర్వాత గలాటా మీడియా చేస్తున్నారు కదా. సో ఎలా అనిపించింది? ఒక డిఫరెంట్ రోల్ ప్లే చేస్తున్నారు మీరు అక్కడ. నాకు అనిపించేది ఐఎమ్ టాలెంటెడ్. థ్యాంక్ గాడ్ ఐఎమ్ టాలెంటెడ్. సో దిస్ టాలెంట్ వాజ్ ఆల్వేస్ దేర్. ఇప్పుడు నేను కొత్తగా నేర్చుకొని ఏం చేయలేదు కదా. సో ఇట్ వాజ్ ఆల్వేస్ దేర్ ఇన్సైడ్ మీ. మేబీ దానికి టైం కావాలా. ఆ టైం వచ్చినప్పుడే మారుద్ది. అవన్నీ బయటకు వస్తాయి కదా. నెససరీ టైం కావాలా కదా. ఇప్పుడు ఇప్పుడు నేను మిమ్మల్ని ఇంటర్వ్యూ చేయాలంటే సత్యంగా మీ గురించి నాకేమీ తెలీదు. బట్ ఫ్రెష్ గా స్టార్ట్ చేయనా ఇప్పుడు మిమ్మల్ని ఇంటర్వ్యూ నేను చేయగలను విత్ యువర్ ఆన్సర్స్. అది కంటిన్యూ అవుతుంది అలా.
అంతే. నాకు తెలియదు కదా. హలో కవిత గారు, ఎలా ఉన్నారు, ఏ ఊరు మీది? యా, ఐఎమ్ ఫ్రమ్ హైదరాబాద్, బేసికలీ హైదరాబాద్, ఫ్రమ్ వరంగల్. వరంగల్. సో వాట్ డిడ్ యువర్ పేరెంట్స్ డూ? సో there's a big story. వాట్ వాస్ ద స్టోరీ? టెల్ మీ, కెన్ ఐ హియర్? Yeah, definitely. So I lost my mom when I was in 10th class. ఓకే. ఆ తర్వాత డిఫరెంట్గా అయిపోయి, సో ఐఎమ్ హియర్ విత్ యూ యాజ్ ఎ జర్నలిస్ట్ నౌ. ఐ హ్యావ్ 18 years of experience in journalism. ఓ నైస్. సో దట్స్ హౌ. ఇలాగే అవుతుంది కదా ఇంటర్వ్యూ. దట్స్ వాట్, నేను అదే అడుగుదాం అనుకున్నాను. ఇప్పుడు బోల్డ్ అంతమంది మీ దగ్గరకు వచ్చి కూర్చుంటారు, ఏవేవో క్వశ్చన్స్ వేస్తుంటారు, పర్సనల్ క్వశ్చన్స్, ప్రైవేట్ క్వశ్చన్స్, ప్రొఫెషనల్గా వేస్తుంటారు, మీ ఫ్యూచర్ ప్లాన్స్ ఇవన్నీ వేస్తుంటారు కదా. మీ దగ్గరకు వచ్చి కూర్చునే వాళ్ళు చాలా కామన్ పబ్లిక్ ఉంటారు, నాట్ సెలబ్రిటీస్ని ఇంటర్వ్యూ చేయరు మీరు. అలా ఎందుకు? సెలబ్రిటీని అందరూ చేస్తారండి. కామన్ పీపుల్ని మనం చేస్తేనే మన కోసం చూసే వాళ్ళ ఆడియన్స్కి ఆ కామన్ పర్సన్ని తెలుస్తుంది. సో అందుకే ఇది నేను ఒక అలాంటిదే, ఆపోజిట్ పర్సన్. నేను సెలబ్రిటీని అందరూ చేస్తారు, కామన్ పర్సన్ని ఇంకో కామన్ పర్సన్ తీస్తే ఎవరు చూస్తారు కదా. సో నేను చేస్తే చూస్తున్నారు. అండ్ ఐ మేక్ ఇట్ పాజిటివ్ ఫర్ దెమ్. ఐ డోంట్ గివ్ ఎ నెగటివ్. నేను ఎలాగంటే వాళ్ళను ఉండే మంచిది చెప్తాను, చెడు ఎందుకంటే చూసి నేర్చుకుంటాను, మంచి గుణాలు ఇది ఉన్నాయి అది తీసుకోండి అంటాను. సో ఇలాగే నాకు నా ఎదురులో కూర్చునే వాళ్ళు నాకు ఎవరని కూడా తెలియదు. నాకు 10 క్వశ్చన్స్ ఇస్తారు, దాంట్లో నాన్ సెన్స్ అడగమంటారు. మీకు అడ్జస్ట్మెంట్ అని మిమ్మల్ని అడిగారా, కమిట్మెంట్స్ ఇవన్నీ ఇదంతా అక్కడే వాళ్ళ ముందే వేసిస్తాను. ఈ దీంట్లో ఉండేది ఒకటి కూడా అడగను. చెప్పమ్మా నువ్వు చెప్పండి, మీతో ఇలా స్టార్ట్ చేశాను అన్ని మీతోనే చెప్పించి మీరే ఏడిసి లాస్ట్కి వెళ్ళేటప్పుడు నన్ను కౌగిలించుకొని మీ నంబర్ ఇచ్చేసి నా నంబర్ తీసుకొని ఇంకా నాతో కాంటాక్ట్లో ఉంటారు. సో అది ఇన్బిల్ట్ టాలెంట్. దట్ ఈస్ షకీలా. ఏం లేదప్పా, అది మన లోపల ఉంది. అది బయటకు వచ్చే టైం అయింది, బయటకు వచ్చేస్తుంది అంతే. షకీలా గారు ఒక ఆటో బయోగ్రఫీతో ఒక బుక్ రాశారు, మలయాళంలో వచ్చింది. ఆ తర్వాత షకీలా గారి పేరు మీద షకీలా నాట్ ఏ పోర్న్ స్టార్ కదా, దాని ట్యాగ్ లైన్ అనేది సినిమా కూడా వచ్చింది కదా. అది బాగా లేదు దాంట్లో నేను ఆ బుక్ అమ్మేశాను ఆయనకి. బట్ దాంట్లో ఉండే క్యారెక్టర్స్ అంతా తప్పు ఎథిక్స్ కోసం నాకు మగ సిబ్లింగ్సే లేదు, బ్రదర్సే లేనట్టు అంతా చేశారు. దే డిడ్, బట్ వెన్ ద ఫిలిం కేమ్ అవుట్ నేను వెళ్ళి చూసినప్పుడు బయట రాగానే ఇలా చెప్పేసి వచ్చేసాను. నేను కనీసం ఒక రివ్యూ కూడా ఇలా ఫ్లాప్ వచ్చేసాను. ఇట్ వాస్ నాట్ మీ, దట్ ఈస్ నాట్ మీ, దట్స్ నాట్ షకీలా. బట్ ఇప్పుడు నేను అది చేసేటప్పుడు నాకు 34 వయసు, ఇప్పుడు 46 అవుతుంది. ఈ 10 years ఇదే డ్రాస్టిక్ చేంజ్ ఇన్ మై లైఫ్. ఇది ఇప్పుడు బుక్ చేయబోతున్నా.